పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో పోలీసుల నుంచి విడుదలైనటువంటి సీసీటీవీ ఫుటేజ్, అది ఎవరో వ్యక్తులు విడుదల చేసింది కాదు, పోలీసులు విడుదల చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లే. తను ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడ ఎలాగా జరిగింది అన్నటువంటిది, వాహనానికి సంబంధించినటువంటి లైటు ధ్వంసం అవ్వటమా, అలాగే ఆ తర్వాత మద్యం కొనుగోలు చేయటమా, ఆ తర్వాత పోలీసు అధికారే స్పష్టంగా చెప్పినటువంటి వివరణ, ఏదైతే విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత కింద పడిపోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఆయన కూర్చోబెట్టడం, ట్రాఫిక్ ఎస్ఐ గారు స్వయంగా తనకి ఇట్లాగా డ్రైవింగ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడం, ఒక 3-4 గంటలు రోడ్డు పక్కన ఉన్నటువంటి పార్కులో పడుకుని ఆ పైన మళ్ళీ బయలుదేరి వెళ్ళటం, ఆ తర్వాత దారిలో మరొకసారి మద్యం కొనుగోలు చేయటం, ఇదంతా కూడా. అయితే ఫైనల్గా ఇక్కడ ఇటు క్రైస్తవ సంఘాలు, ఇటు హైందవ సంఘాలు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముగ్గురు 3 రకాలైన పాయింట్ల కోసం ఎదురు చూస్తున్నారు. నెంబర్ 1, క్రైస్తవ సంఘాలు తాము నమ్మమంటూనే పోస్ట్ మార్టం రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైనల్ ఫైండింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్ చేసిన తర్వాతన ఎలా స్పందించాలి, పోస్ట్ మార్టం రిపోర్టు కనుక మద్యం సేవించిన డ్రైవింగ్ లేదా రోడ్డు ప్రమాదం కారణంగా మరణం అంటే గనక ఇక ఈ అంశంలో సాగతీయకూడదని, ఒకవేళ అలా కాకుండా అనుమానాస్పదమనినో లేదంటే అచ్చంటే గనక ఇక రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేయాలన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిపరేషన్. ఎట్ ద సేమ్ టైం మరొక వైపున ఎవరైతే ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు, దీంట్లో కొంతమంది నాయకులు కావాలని పవన్ కళ్యాణ్ని రైట్ చేయడం, పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో గనక ఇదే నిజమని వస్తే, ఏదైతే మద్యం సేవించిన మత్తులో లేకపోతే ప్రమాదవశాత్తు మరణం అంటే అప్పుడు కేసులు పెట్టాలా లేదంటే గనక సోషల్ మీడియా ద్వారా నిలదీయాలా అన్నటువంటి అంశం మీద వాళ్ళు చర్చించుకుంటున్నారు. మూడో వైపు హైందవ సంఘాలు, ఇప్పటి వరకు వాళ్ళు మొదటి నుంచి కూడా హిందుత్వవాదులు ఎప్పుడూ ఎవరిని దాడి చేసి కొట్టి చంపినటువంటి సంఘటనలు, అసలు ఆంధ్ర లాంటి చోట్లయితే తిరుగుబాటు స్వభావమే లేనటువంటి మనస్తత్వం ఎక్కువ మందికి ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో ఇక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి ఉన్నారు కాబట్టి ఆ విషయంలో ఇది అవసరమైతే ఇది ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేశారు, మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేశారన్న దాని మీద లీగల్గా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నటువంటిది పోలీసులు ఫైనల్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండింటిని క్రోడీకరించి చెప్పేటటువంటి తుది అంశం మీద ఆధారపడి ఉంది.